హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ సరిగ్గా 100 రోజులు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఏంటి అనేది ఒకసారి మనం సమీక్షించి చూద్దాం. అయితే ఇందులో ప్రభుత్వం చేసిన అనేక మంచి విషయాలను కూడా మాట్లాడదాం. ఎప్పుడు నెగిటివ్లే కాకుండా, ఎప్పుడు తప్పులు పట్టడమే కాకుండా కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ప్రస్తావిద్దాం. అదేవిధంగా ప్రభుత్వం చేయాల్సినవి ఏంటి, ఇంకా ఏ విషయాల్లో తప్పటడుగు వేస్తూ ఉన్నారు అనేది కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే ఈ 100 రోజులు సమీక్షించడం అనేది రాజకీయాల్లో మీడియాకు సంబంధించి ఒక సాంప్రదాయం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అలాగే సమీక్ష జరిగింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద అటువంటి సమీక్షలే మీడియాలో అనేకం వచ్చాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో పనిచేయడానికి పూనుకుందా లేదా అనేది 100 రోజుల వరకు బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు ఏవైతే సీఎంగా ప్రభుత్వాన్ని స్థాపించి మొట్టమొదటి సంతకాలు పెడతారో ఆ ఫైల్స్ అమల్లోకి వచ్చాయా లేదా అనే దాన్ని బట్టి తేల్చేయచ్చు. సో దాన్ని బట్టి చూస్తే ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించి చూద్దాం. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మంచి ప్రతిష్టాత్మక పని ఏంటంటే పెన్షన్స్ ఇవ్వడం. దాదాపు 64 లక్షల మందికి, అంటే గత ప్రభుత్వంలో 64 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఏ ఒక్కరిని కూడా తీసేయకుండా 64 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 3,000 ఉంటే తర్వాత దానికి ఒక 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారు. అది కూడా 3 నెలల పెండింగ్ ఉన్నదానికి యాడ్ చేసి మరి 7,000 ఇవ్వడం జరిగింది. సో ఈ తరహాలో మొదటిసారి పెన్షన్ల అమలు అయితే జరిగింది. ఈ పెన్షన్ల అమల్లో వాలంటీర్స్ను ఉపయోగించకపోవడం అనేది అప్పట్లో పెద్ద దుమారం రేగింది. అయినా సరే ప్రభుత్వ రెవెన్యూ శాఖ కావచ్చు, అలాగే సచివాలయ మిగతా ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరినీ ఉపయోగించి ఏ విధంగా పనిచేయొచ్చు అనేది ప్రభుత్వం చేసి చూపించింది. సో వాలంటీర్లకు ఉన్న విధులు ఇవి ఎక్స్ట్రా విధులే తప్పితే ఇవి అవసరం లేదు, వాళ్ళకి వేరే తరహా విధులు పెట్టాలి అనే ప్రభుత్వ ఆలోచనకి ఇక్కడ ఒక బలం చేకూరింది. దాంతోపాటు వాలంటీర్లు కూడా కంగారు పడటం మొదలుపెట్టారు. మా సేవలు వాడుకోవట్లేదంటే మమ్మల్ని తీసేయడానికి ప్రయత్నిస్తున్నారా అని. వాళ్ళ మీద ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా సరైన క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. వాలంటీర్లకు మేము 10,000 ఇవ్వడానికి ప్రతిపాదన అయితే చేశాము, వాళ్ళ విధులు పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్కు ఏదో ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నారు తప్పితే అసలు ఏం చేయాలి, ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ ప్రతిపాదనలు ఇప్పుడు లేవు. 100 రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా డిసైడ్ అవ్వలేదు. కాబట్టి ఇందులో ఈ విషయం సక్సెస్ అనుకోవాలి, వాలంటీర్ల విషయం ఫెయిల్యూర్ అనుకోవాలి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా గత 5 సంవత్సరాల్లో అసలు రాలేదు. బీఈడీలు చదివిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎదురు చూస్తూ, అంటే గత 10 ఏళ్ళుగా బీఈడీ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక జనరేషన్ కూడా దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి ఏజ్ బార్లు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది డిఎస్సి సంబంధించి. ఇలాంటి తరుణంలో మేము డిఎస్సి ఇచ్చి తీరతామని చెప్పేసి ఈ కూటమి సవాలు చేసి మరీ ఎలక్షన్లో దిగారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అయితే డిఎస్సి అమలుకు నేను హామీ ఇస్తున్నా, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక చోట్ల స్పీచ్ల్లో కూడా అన్నాడు. అనుకున్న విధంగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 16,000 ఉద్యోగాలకి అనుకూలంగా ఈ నోటిఫికేషన్లన్నీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి కొద్ది రోజుల్లో చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు పెరగట్లేదు అనే అసంతృప్తి ప్రజల్లో చాలా ఉంది. జనాభా పెరుగుతున్నారు, సంవత్సరానికి లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. మరి వీళ్ళంతా ఎటుపోవాలి అనే ప్రశ్న ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా పెంచాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు విపరీతంగా విమర్శలు వచ్చాయి. మీ భూముల మీద గవర్నమెంట్ పెత్తనం చేయడానికి ఇటువంటి తీసుకొచ్చింది, ఖచ్చితంగా గవర్నమెంట్ మీ భూముల్ని లాగేసుకుంటుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేశాయి. నిజానికి ఆ యాక్ట్లో అటువంటి పరిస్థితి పెద్దగా లేదు, కానీ అది కొద్దిగా మిస్యూజ్ అయిన మాట వాస్తవం. అంటే ఆ విధంగా మిస్లీడ్ చేసి కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు దాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది స్టేట్ గవర్నమెంట్. నిజానికి ఆ చాయిస్ గత ప్రభుత్వానికి కూడా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సూచించింది యాక్చువల్గా ఇటువంటి యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి, కానీ గత ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లాలని చూస్తే దాన్ని ఈ విధంగా దానికి కలరింగ్ ఇచ్చారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తొలగించేసి మీ భూములను మేము కాపాడుతున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ అని చెప్పొచ్చు నిజానికి. సరే, ఇదిలా ఉంటే దీని తర్వాత వచ్చేసి మహిళల ఉచిత బస్సు పథకం ప్రకటించారు, కానీ ఆగస్టు 15న మేము ఉచితంగా బస్సులు నడపడానికి ఆ పథకాన్ని అమలు పెడుతున్నాము అన్నారు. ఆగస్టు 15 అయిపోయింది, సెప్టెంబర్ కూడా అయిపోతుంది, ఇంతవరకు ఉచిత బస్సు అనేది రాలేదు. మళ్ళీ 1 నెల టైం తీసుకుంటామన్నారు. ఈ ఉచిత బస్సు అనేది మహిళలకి ఏదైతే సూపర్ 6 ఉందో, కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో సూపర్ 6లో ఇది కూడా ఒకటి. మరి ఇది ఎందుకు ఇప్పటిదాకా అమలు చేయలేకపోయారు అనే ప్రశ్న అయితే ప్రభుత్వం మీద వస్తుంది. అయితే దీనికోసం 1,489 దాకా బస్సులు కొన్నారట. ఇది ఓకే, కానీ అమలు ఎప్పుడు? కనీసం సగానికి సగమన్న అమలు పరిస్తే ఈ పాటికి చాలా వరకు ప్రజలకు మేలు జరిగేది. ఇంకో 3 నెలలు పోయిన తర్వాత ఉచిత బస్సు గురించి మహిళలు కూడా అడగడం మానేస్తారు. అంటే వాళ్ళకు ఇవ్వాల్సిన సౌకర్యాన్ని ఇవ్వకుండా
వాగ్దానం చేసి దాన్ని వదిలేయడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చీటింగ్ చేయడం అవుతుంది. చూస్తూ ఉంటే ఇది ఉచిత బస్సు ఇప్పట్లో వచ్చేలాగా లేదు. బహుశా ప్రజలు మర్చిపోవాలని చెప్పేసి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎదురు చూస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ కొన్న బస్సులను కూడా మరి ఏ విధంగా అమల్లోకి తెస్తారు అనేది చూడాలి. సో ఇదొక యాంగిల్. తర్వాత చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి మధ్య ఉన్న మైత్రి, అది రాజకీయంగా ఎన్డీఏకి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు గారు అనేక కొత్తగా ఈ ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. అవేంటనేది గమనించి చూస్తే ముఖ్యంగా అమరావతికి గ్రాంట్ తీసుకురావడం, 15,000 కోట్ల రూపాయల పైన అమరావతికి గ్రాంట్ అనేది తీసుకొచ్చారు. అదేవిధంగా పోలవరం తొలి విడత ఏదైతే నిర్మాణం ఉందో ఈ తొలి విడత నిర్మాణానికి 15,500 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద విజయం. ఈ రెండు కాకుండా ఇంకా తర్వాత చూస్తే కర్నూలు, కడప జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్స్కి 25,000 కోట్ల కేటాయింపు. సో ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసి రకరకాల కంపెనీలకు ఆహ్వానాలు పలికి 25,000 కోట్ల పెట్టుబడులతోటి ఇక్కడ ఏర్పాటు చేసేలాగా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రూపొందించబోతున్నారు. దీన్ని కూడా ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అవి కానీ వస్తే వేల ఉద్యోగాలు అయితే దొరుకుతాయి. అలాగే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. సో ఇదొక యాంగిల్. దీంతోపాటు మరికొన్ని కంపెనీలను సపరేట్గా ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా టాటా కంపెనీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఐటీ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి టాటా కంపెనీని ఆహ్వానించారు. అలాగే హెచ్సిఎల్ కంపెనీని అయితే ఇంకా విస్తరించి 15,000 ఉద్యోగాలని క్రియేట్ చేయాలి అని చెప్పేసి ప్రతిపాదన చేస్తే వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. ఇలా ఉంటే తర్వాత వచ్చేసి ఫాక్స్కాన్ కంపెనీ కూడా ఈ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే చిప్ డెవలప్మెంట్, సో వీటికి సంబంధించి ఉత్పత్తులు మీరు చేయండి అని చెప్పేసి ఆ కంపెనీకి కూడా అవకాశాలు అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగంలో, కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడానికి పనికొచ్చే పథకాలు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇనిషియేటివ్ అంతే, ఎందుకంటే 100 రోజుల పరిపాలన ఇవన్నీ జరిగిపోవు. ఇవన్నీ కూడా ఒప్పందాలు అయినాయి. సో ఈ ఒప్పందాలు అమల్లోకి రావాలంటే ఈ 4 ఏళ్ళ టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా 3 ఏళ్ళ టైం తీసుకుంటారు. 3 ఏళ్ళ తర్వాత వీటిల్లో ఏది అమల్లోకి రాకపోయినా ప్రభుత్వం డొల్లతనం అనేది బయటపడుతుంది. కాబట్టి మనం 3 ఏళ్ళ పాటు వెయిట్ చేయక తప్పదు ఈ ఉద్యోగాల విషయంలో. కానీ కొన్ని ఈ సూపర్ 6 ఇటువంటి హామీల విషయంలో మాత్రం చాలా త్వరగా ఇవి అమల్లోకి రావాలి. కానీ రాలేదు కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వం డొల్లతనంలో ఉందనేది కూడా క్లియర్. సో రెండు మాట్లాడాలి మనం, ఎందుకంటే అన్ని నిజాలే కాదు, అన్నీ కేవలం పాజిటివ్ యాంగిల్సే కాదు, కొన్ని ఇటువంటివి కూడా ఉన్నాయి. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి లక్షల మంది ప్రజలు ఆ ట్రీట్మెంట్లు చేయించుకోవడం కావచ్చు, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం వాళ్ళకు కల్పించిన ఆ భరోసాను వాడుకోవడం కావచ్చు జరుగుతూ వచ్చింది. అయితే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు అనేకం చెల్లించాల్సి ఉండగా చెల్లించలేదు. సో దీంతో గతంలో డాక్టర్స్ ఏం చేశారంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వీటి అథారిటీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మేము ఆగస్టు 15 నుంచి ఇక చేయబోవడం లేదు, ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ అసలు చెయ్యము, మాకు ఏమాత్రం బకాయిలు రాలేదు అని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేశారు గవర్నమెంట్కి. దాంతో ఇప్పుడు కానీ బకాయిలు చెల్లించకపోతే ఆ బ్లేమ్ అనేది ఈ గవర్నమెంట్కి వస్తుంది. మీరు బకాయిలు చెల్లించలేదు కాబట్టి ఇది ఆగింది, మీరే చేయాలి అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్నే దూషిస్తారనమాట. అది ప్రతిపక్షం కూడా వాడుకునే అవకాశం ఉంది దీంట్లో. కాబట్టి చంద్రబాబు గారు తెలివిగా ఏం చేశారంటే ఆ బకాయిలు చెల్లిస్తే పోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన బకాయిలు ఇవి యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెల్లించకుండా వాళ్ళు చేసిన పొరపాటుకి ఈ గవర్నమెంట్ ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. సరే ప్రభుత్వం సొమ్మే కాబట్టి కట్టాల్సిందే. సో 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించారు. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అంటే ఇది వాళ్ళు వ్యతిరేకత తెచ్చుకోకుండా, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సేఫ్గా ఉండటం కోసం ఇవి ఆగితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి టీడీపీ చాలా అప్రమత్తమై కట్టారు. ఇదొక విషయం. దీంతోపాటు ఇసుక పాలసీ విషయంలో కూడా గత ప్రభుత్వం వచ్చేసి ఒక రకమైన ఇసుక మాఫియాను మెయింటైన్ చేసింది. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఎక్కడైతే డబ్బులు ఉంటాయో వాటిని ఒక మాఫియా కింద డిజైన్ చేసి దోచుకున్న సంఘటన గత ప్రభుత్వాల్లో జరిగాయి. దీన్ని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే ఊర్లలో, గ్రామాల నుంచి వలస వెళ్ళిన బయలుదారి కూలీలు కావచ్చు, బయలుదారి మేస్త్రీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయి సొంత ఊర్లకు వచ్చి అక్కడ ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఇస్తే తీసుకొని వాడుకునే పరిస్థితికి వచ్చిందనమాట. చాలా అన్యాయంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పనులు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ పనులు అందుకోవడానికి ఈ కొత్త ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఇది కాస్త ఊతమైతే ఇచ్చింది. అయితే దీంట్లో కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మీరు ట్రిప్పుకి సంబంధించి రవాణాకు మాత్రమే ఛార్జెస్ చెల్లించాలి, ఇసుకకు అవసరం లేదు అన్నారు. కానీ రవాణా ఛార్జే, ఇసుక ఛార్జీ రెండు మిక్స్ చేసి కొద్దిగా గట్టిగానే వేస్తున్నారు. ఇందులో కొన్ని విమర్శలు ఉన్నమాట వాస్తవం. కానీ ఎంతో కొంత గత ప్రభుత్వంతో పోలిస్తే మేలు అనేది చెప్పక తప్పదు. రెండోది, ఆ మాఫియా నుంచి బయటపడే చేసే ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గదే. చివరికి హైకోర్టు కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాళ్ళ మీద బాగా సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం క్రితం కూడా ఇలా సీరియస్ అయ్యారు.
ఇట్లా కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతూ ఉంటే హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసినా కూడా ఆగలేదు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఇంకాస్త సీరియస్గా ఇసుక పాలసీ విషయంలో పనిచేయాలి. ఇప్పుడు ఉన్నది సరిపోదు కూడా. దీంతోపాటు ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరవడం కావచ్చు, అలాగే గల్ఫ్లో తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే గల్ఫ్లో లాక్ అయిపోయారో, అక్కడ అవమానాలు భరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ అడిగిన ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళని వెనక్కి తీసుకురావడం కావచ్చు. లోకేష్ గారి చొరవ కూడా ఇందులో ఉంది. అలాగే గ్రామ సభలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డు కొట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సంపాదించిన క్రెడిట్సే. దీంతోపాటు వరదలకు సంబంధించి రెస్క్యూ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ముఖ్యంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే దెబ్బతిన్నారో వీళ్ళకి కొద్దిగా బియ్యం 25 కిలోలు ఇవ్వడము, అలాగే బంగాళాదుంపలు కావచ్చు, పంచదార కావచ్చు, ఇవన్నీ కూడా కిలోల రూపంలో ఇవ్వడం అనేది, మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. అయితే ఆ రెస్క్యూని ఇంకాస్త ముందు జాగ్రత్తగా చేస్తుంటే ఇంకా బాగుండేదనే విమర్శలు అయితే ఉన్నాయి. సో ఈ విషయంలో సగం క్లిక్ అయ్యారు, సగం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. సో ఇది ఈ ప్రభుత్వం 100 రోజుల రివ్యూ. ఇంకా ఏం చేయబోతున్నారు, ఇంకా ఏం చేస్తారనేది మనం చూద్దాం. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ నేను ప్రస్తావించలేదు. ఇవన్నీ కూడా మేజర్ ఇష్యూస్, వీటి మాత్రమే నేను మాట్లాడాను. అయితే దీంట్లో కూడా మనకు కొన్ని